తెరచినిగెను. పాకిస్తాన్ యువతి గుల్షాన్ ఎస్తేర్ జీవిత గాథ. గుల్షాన్ ఎస్తేర్ యొక్క జీవిత గాథ తెల్మా సాంగ్స్టర్కు వివరించిన విధముగా. పాకిస్తాన్లోని ఒక సంపన్న ముస్లిం కుటుంబంలో గుల్షాన్ జన్మించింది. 6 నెలల ప్రాయములోనే టైఫాయిడ్ జ్వరము చేత తీవ్రముగా తాకబడి ఎడమ కాలు చేయి చచ్చుబడిపోయెను. అనతి కాలములోనే కన్నతల్లిని కూడా కోల్పోయాను. తండ్రి తనను కంటి పాపవలే కాపాడుచు అల్లారు ముద్దుగా పెంచినప్పటికీ అవిటి తనము చేత కృంగిపోయెను. 4 ఏండ్ల ప్రాయములో ఇంగ్లాండుకు వెళ్ళి నిపుణులైన వైద్యులను సంప్రదించినప్పటికీ ప్రయోజనము లేకపోయెను. తరువాత మక్కాకు వెళ్ళి స్వదేశమునకు తిరిగి వచ్చెను. ఖురాన్లో యేసు ప్రభువును గూర్చి చదివి ఆయన స్వస్థపరుస్తాడని తెలుసుకుని 3 సంవత్సరాలు ప్రార్థించగా ఒకనాడు యేసు ప్రభువు ఆమెకు ప్రత్యక్షమై ఆమెను స్వస్థపరిచెను. ఈ అద్భుత గాథ మీకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. విషయ సూచిక: మక్కా దిశగా, హజ్ యాత్ర, జీవమిచ్చు జలము, వివాహములు, మరణమును సంధించుట, ఫలించిన ప్రార్థనలు, స్వస్థత వార్తా ప్రచారము, క్రొత్త నిబంధన గ్రంథము, బాప్తిస్మము, అనీస్ అక్క, చెరసాల, శోధకుడు, త్రోవ చూపే తండ్రి, నా సాక్ష్యము, ముగింపు. మక్కా దిశగా. నా వ్యాధిని బట్టి 1966వ సంవత్సరంలో ఇంగ్లాండు దేశమునకు వెళ్ళవలసి వచ్చింది. నేను ఒక మహమ్మదీయ సయ్యద్ కుటుంబంలోని కనిష్ట పుత్రికను. సయ్యద్ కుటుంబీకులు మహమ్మద్దు ప్రవక్త యొక్క కుమార్తె అయిన ఫాతిమా నుండి ఉద్భవించిన వారట. ఇంతవరకు పాకిస్తాన్లోని పంజాబు నందు మా ఇంటిలో ఎంతో నెమ్మదిగా నా జీవితమును గడుపుచున్నాను. నేను 7 ఏండ్ల ప్రాయము నుండి నిష్ట కలిగిన ఇస్లాం పద్ధతి ప్రకారము పరదా వెనుకనే పెంచబడ్డాను. నా తండ్రి, 2 అన్నయ్యలు, మామగారు తప్ప మరి ఏ పురుషుడు నా ముఖమును చూచియుండలేదు. ఇది మా షియా వంశపు పద్ధతి. ఈ నా దుర్భర జీవితంలోని మొదటి 14 సంవత్సరములు పాకిస్తాన్లోనున్న జంగ్ అను ఊరిలో గడిపాను. ఇది లాహేరుకు 200 మైళ్ళ దూరంలో ఉన్నది. మా ఇంటి చుట్టూ చక్కని తోట ఉన్నది. మా నాన్నగారు ఆంగ్లేయులను చిన్నచూపు చూచేవారు. ఒక్క దేవుని ఆరాధించడానికి బదులుగా 3 దేవులను ఆరాధించు దోషులు అని వారిని ధిక్కరించేవారు. నాకు ఇంటిలో పాఠములు నేర్పించే రజియా అనే ఉపాధ్యాయురాలికి ఈ దేశ ద్రోహుల భాష అయిన ఆంగ్లమును మాత్రము నాకు నేర్పించకూడదని ఖచ్చితముగా ఆజ్ఞాపించారు. ఆంగ్లేయుల భాషను నేర్చుకున్నటయే నన్ను అపవిత్రపరుచునని ఆయన భావన. అయినా మా నాన్నగారే ఇప్పుడు నన్ను ఇంగ్లాండుకు తీసుకుని వచ్చారు. నా స్వస్థత కొరకు నా స్వదేశంలో ఎంతో డబ్బును ఖర్చు చేశారు, కానీ ఫలితము లేకపోయింది. అందుచేత అతి శ్రేష్టమైన వైద్య చికిత్స ఇంగ్లాండులో దొరకవచ్చునను ఆశతో ఆయన నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. అది ఏప్రిల్ మాసము. ఇంగ్లాండులో వసంత ఋతువు. నా జీవితంలో నేనెదుర్కొనబోవు ఊహాతీతమైన ఆశ్చర్య కార్యములకు ఇదే తొలిమెట్టు. మా నాన్నగారిని అబ్బాజాన్ అని పిలుస్తాము. ఆయన సన్నని పొడవాటి వ్యక్తి. తన శరీరమునకు చక్కగా అమర్చబడిన దుస్తులను ధరించేవారు. వదులుగానున్న ట్రౌజర్లు, నీలిరంగు చారగల తెల్లని తలపాగా ధరించేవారు. ఇప్పటికీ నా కన్నులు మూసినప్పుడు ఆయన రూపము స్పష్టముగా జ్ఞప్తికి వస్తుంది. ఇంటిలో నా పడక ప్రక్కకు వచ్చి మక్కాలోని దేవాలయం యొక్క పటమును చూస్తూ నిలుచుండేవారు. ఇది మన పరిశుద్ధ స్థలము. దీని పేరు కాబా. అబ్రాహాము దీనిని కట్టించాడు, మహమ్మద్దు మరమ్మత్తు చేయించాడు అని నాకు వివరించేవారు. గదిలో ఎత్తైన స్థానములో ఖురాన్ పెట్టబడి ఉండేది. దానికంటే పైన ఏదీయూ ఉండరాదు. అత్యంత భక్తి మర్యాదలతో ఆ గ్రంథమును చేతులతో పట్టుకుంటారు. అది ఆకుపచ్చని పట్టు బట్టతో చుట్టబడి ఉండేది. కనికరము గల దేవుని పేరట అని వల్లించేవారు. ఆ పట్టుబట్టను తొలగించి ఊడు ఆచారమును చేసి చేతులను కడుగుకొని
పరిశుద్ధ గ్రంథమును తెరిచేవారు. మరలా బిస్మిల్లా పలికి ఖురాన్ను ఒక ప్రత్యేకమైన బల్ల మీద పెట్టేవారు. ఆ పుస్తకమును మునివ్రేళ్లతో మాత్రము తాకేవారు. నా పనికెత్తలు నన్ను కూడా ఊడు ప్రకారము శుద్ధీకరించి నాన్నగారి ప్రక్కన కుర్చీ మీద కూర్చుండబెట్టేవారు. నాన్నగారు ఆ పవిత్ర వాక్కులను వ్రేలితో నాకు చూపించేవారు. నేను ఆయనను సంతోషపరచడానికి ఎంతో శ్రద్ధతో లోకమందంతటా మహమ్మదీయులు వల్లించు ఫతీహా అను ప్రార్థనను వల్లించేదానను. ఆ పవిత్ర వాక్కులు సృష్టికి ప్రభువును, తీర్పు దినమునకు రాజును, కనికరము దయా కలిగిన అల్లా స్తుతింపబడును గాక. నిన్నే మేము పూజింతుము, సహాయము కొరకు నీకే మేము ప్రార్థింతుము. నీ కోపాగ్నికి పాత్రులైన వారి మార్గమునగాక, నీ త్రోవను తప్పి తిరిగెడు వారి మార్గమునగాక, నీ అనుగ్రహమునొందిన వారు నడిచిన మార్గములో, తిన్నని మార్గములో మమ్మను నడిపించుము. నాన్న, నేడు మనము సురా నుండి ఇమ్రానులను చదువుదామమ్మా అనేవారు. లేఖనములను స్థిరపరచడానికి ముందుగా ఆయన ఈ సత్య గ్రంథమును నీకు బయలుపరిచారు. మానవులను నడిపించడానికి, మంచి చెడులను వివేచించడానికి తోరాను, సువార్తను దీనికి ముందే దయచేశారు. ఇట్టి మత విద్య నాకు మాత్రమే ప్రత్యేకమైనట్టిది కాదు. మహమ్మదీయ కుటుంబములోని బిడ్డలందరికీ చిన్న వయసు నుండి ఇలా బోధిస్తారు. పరిశుద్ధమైన ఖురానును అరబ్బీ భాషలో మాత్రమే చదవాలి. అరబ్బీ భాష నుండి మరి ఏ భాషలోనికి తర్జుమా చేయకూడదు. తర్జుమా చేయనప్పుడు దీని పొల్లైనా మారక తప్పదు. అందుకే ఈ నిషేధము. పిల్లలకు 7 సంవత్సరముల ప్రాయము వచ్చినప్పుడు వారికి మంచి చెడులను వివేచించు వయసు వచ్చిందని భావిస్తారు. గనుక అప్పటికే ఖురాను గ్రంథమును పూర్తిగా చదివినందున ఒక ఉత్సవ విందును ఏర్పాటు చేస్తారు. దీనిని పరిశుద్ధ ఖురాన్ విందు అంటారు. నాకును అలాగుననే ఒక విందు ఏర్పాటు చేశారు. బంధువులను, స్నేహితులను, పొరుగువారిని ఆహ్వానించారు. మా ఇంటి ప్రాంగణములో స్త్రీలకు, పురుషులకు మధ్య ఒక తెరను కట్టి అతిథులను కూర్చుండబెట్టారు. మత నాయకుడైన ముల్లా విచ్చేసి నేను యుక్త వయసునందుకునినందుకు ప్రార్థనలు వల్లించారు. స్త్రీలు కూడా వారి ముచ్చట్లను ఆపి ఆసక్తితో ఆలకించారు. మేము సురాలోని చివరి భాగమునకు చేరాము. అది నేను ప్రశ్నలకు ఉత్తరం ఇవ్వవలసిన ఘట్టము. చిన్న బేటీ కుమార్తె, చాలా చక్కగా చేశావు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు జవాబిమ్ము అని సంతోషముతో నా వైపు చూస్తూ నాన్నగారు పలికారు. అల్లా ఎక్కడున్నాడు? అల్లా అంతటా ఉన్నాడు అని బదులు చెప్పాను. నీవు భూమిపై చేయు కార్యములన్నింటినీ అల్లా ఎరుగునా? అవును, ఇహమందు నేను చేయు క్రియలన్నింటినీ, అవి మంచివైనను చెడ్డవైనను సరే అల్లా ఎరుగును. ఆయనకు మరుగైనదేదియూ లేదు. నా రహస్య తలంపులు కూడా ఆయన ఎరుగును. అల్లా నీ కొరకు ఏమి చేశారు? అల్లా నన్ను సృష్టించారు. ఈ లోకమంతటిని సృష్టించినది ఆయనే. ఆయన నన్ను ప్రేమించుచున్నారు. నా విషయమై మంచి ఆలోచనలు కలిగి ఉన్నారు. నా మంచి కార్యములకు పరలోకములో నాకు ప్రతిఫలమిస్తారు గాని నేను చెడు చేసిన ఎడల నాకు నరకములో శిక్షను విధిస్తారు. నీవు అల్లా ప్రేమనెట్లు పొందగలవు? అల్లా చిత్తమునకు పూర్తిగా నన్ను నేను సమర్పించుకొనుట ద్వారా, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుట ద్వారా ఆయన ప్రేమను పొందగలను. అల్లా చిత్తమును, అల్లా ఆజ్ఞలను నీవెట్లు తెలుసుకొనగలవు? పరిశుద్ధ ఖురాను నుండి ఆయన ప్రవక్త అయిన మహమ్మద్ మాటల ద్వారా నేను అల్లా చిత్తమును, ఆయన ఆజ్ఞలను తెలుసుకొనగలను. అల్లా దీవెనయు సమాధానమును ఆయనపై నుండునుగాక. సభాష్, బాగా జవాబిచ్చావమ్మా. మరి నీవింకేమైనాను తెలుసుకొనగోరుచున్నావా? నీవు అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అని నాన్నగారు అడిగారు. అందుకు నేను, ఇతర మతముల కంటే మన ఇస్లాం ఎట్లు ఉన్నతమైనది, శ్రేష్టమైనది? దయచేసి చెప్పండి అని అడిగాను. ఇతర మతములను గురించి నాకేమీ తెలియదు గాని మా మతమును గురించి మా నాన్నగారు గొప్పగా చెప్పడాన్ని వినగోరి ఇలా ప్రశ్నించాను. గుల్షాన్, ఈ సత్యములను ఎన్నటికీ మరువకు సుమి. మహమ్మదే దేవుని మహిమయ్యి ఉన్నాడు. అందుకే మన మతము ఇతర మతముల కంటే
ఉన్నతమైనది. అనేక మంది ప్రవక్తలున్నారు, కానీ మహమ్మద్ దేవుని యొక్క చివరి వర్తమానమును తెచ్చినవాడు గనుక ఆయన తరువాత మరి ఒక ప్రవక్త అవసరము లేదు. అంతేకాదు మహమ్మద్ దేవుని స్నేహితుడు. ఆయన విగ్రహములన్నింటినీ నాశనము చేసి విగ్రహారాధికులను ఇస్లాముకు మార్చాడు. దీనికి మించి దేవుడు ఖురాన్ గ్రంథమును మహమ్మద్కు అందించాడు. ఇతర వేదములున్నాయి, కానీ చివరిగా దేవుడిచ్చిన గ్రంథమునే మనము వెంబడించాలి. మిగిలిన వేదములన్నీ అసంపూర్ణములే. నేను జాగ్రత్తగా వినుచుండగా నాన్నగారి మాటలు అలాగే నా మనసులో నాటుకుని పోయాయి. ఇంకా సమయం ఉంటే నా గదిలోనున్న మక్కా మసీదు పటమును గూర్చి తెలుపుమని అడిగేదానను. మహమ్మదీయులకందరికీ మక్కా అయస్కాంతము వంటిది. ఈ పవిత్ర పట్టణమునకు యాత్ర చేస్తే ఎలాగుంటుందోనను విషయములను మరలా మరలా అడిగేదానను. మసీదు నుండి నమాజు గట్టిగా చెప్పుచుండగా మా ఊరిలోని వారందరము దినమునకు 5 మార్లు మక్కా వైపునకు తిరిగి ప్రార్థిస్తాము. నమాజు శబ్దము బజారు అల్లర్లకు, రోడ్ల మీది వాహనముల రద్దీకి పైగా వినబడుతుంది. ఆ స్వరము మా ఇంటిలోనికి వినిపిస్తుంది. ప్రాతకాలమున, మధ్యాహ్నమున, సంధ్యా సమయమున, రాత్రియందు భక్తి గల వారందరూ ఈ ప్రార్థనలలో పాల్గొంటారు. లా ఇలాహీ ఇల్ అల్లాహ్ మహమ్మద్ రసూలుల్లా. దీని అర్థం అల్లా తప్ప వేరొక దేవుడు లేడు, మహమ్మద్ దేవుని ప్రవక్త అను ఆరంభ వాక్కులను వినేవారము. నాన్న వాటన్నిటినీ నాకు వివరించారు. ఆయన 2 మార్లు మక్కాకు యాత్ర చేశారు కదా. ఒకసారి ఒంటరిగా, రెండవసారి అమ్మను వెంటబెట్టుకుని వెళ్ళియున్నారు. తన జీవిత కాలములో కనీసము ఒక్కమారైనా మక్కా యాత్ర చేయుట ప్రతి మహమ్మదీయుని కర్తవ్యము. ఐశ్వర్యవంతుడైన ఎడల తన శక్తి కొలది మరలా మరలా వెళ్ళవచ్చును. మహమ్మదీయ మతము 5 మూల స్తంభములపై కట్టబడి ఉన్నది. ఈ 5 నియమములు లోకములోనున్న మహమ్మదీయులనందరినీ ఐక్యపరుస్తాయి. అవి ఇమాన్, దేవుడొక్కడే మహమ్మద్ దేవుని ప్రవక్త అని నమ్ముట. నమాజ్, దినమునకు 5 సార్లు ప్రార్థించుట. రంజాన్ మాసములో ఉపవాసముండుట. జకాత్, ఆస్తిలో కొంత పేదలకిచ్చుట. హజ్, మక్కా మదీనా యాత్రలు చేయుట. నేను కూడా మక్కాకు వెళతానా నాన్న అని అడిగేదానను. ఆయన మందహాసముతో వంగి నా నొసటిని ముద్దాడి, నీవు కూడా వెళ్తావమ్మా గుల్షాన్. ఇంకా కొంతకాలమైన తరువాత మరి నీ అంతటితో ఆగేవారు. ఈ మాటలను ముగించేవారు కాదు. ఆయన ఎందుకు ఈ మాటలను పూర్తి చేయలేదో నాకు తెలుసు. మరి నీ స్వస్థతకై మా ప్రార్థనలు ఫలించినప్పుడు అను మాటలు ఆయన మనసులోనే ఉండిపోయేవి. ఈ రీతిగా నాన్నగారు నాకు భక్తి నేర్పుట వలన ఈ మహమ్మదీయ మతమంటే నాకు గొప్ప వైరాగ్యము ఏర్పడింది. ఆ ఆచారములు నాలో నాటుకుని పోయాయి. నాన్నగారు మహమ్మద్ ప్రవక్తకు అల్లుడైన ఆలీ వంశక్రమమునకు చెందినవాడని బహుగా అతిశయించేదానను. ఆయన బహు గౌరవనీయులు. మా కుటుంబానికి నాయకుడు మాత్రమే గాక ప్రవక్త వంశస్థుడైనందున ఆయనను సయ్యద్ లేక షా అని పిలిచేవారు. ఆయనకు ఒక విశాలమైన భవనము, దాని చుట్టూ పెద్ద తోట ఉన్నవి. సంపన్నుడైన భూస్వామియే గాక ఆయన ఒక పీర్, మత నాయకుడిగా కూడా పేరు పొందారు. మత గురువైన ముల్లా గారు కూడా తీర్చలేని మత సంబంధమైన అనేక ప్రశ్నలకు నాన్న దగ్గర జవాబులు పొందడాన్ని బట్టి మా కుటుంబం ఎంత గౌరవ స్థాయిని పొందిందో నేను గ్రహించాను. నా బాల్యకాలంలో నా లేత మనసు మృదువైన రోజా మొగ్గవలే మెల్లగా వికసించు వేళలో దేవుడే నాకీ భక్తి అభ్యాసమును ఏర్పాటు చేశాడని నాకు తరువాత అర్థమైంది. నా పేరు గుల్షాన్ అనగా ఉర్దూలో పువ్వులకు నిలయమైన తోట అని భావము. ఇట్లు వ్యాధిగ్రస్తురాలనైన నాకు ఈ పేరు తగునా? అయినా నాన్నగారు నన్ను అతి ప్రేమతో కడు జాగ్రత్తగా పెంచారు. తన 2 కుమారులైన సఫ్దర్ షా, అలీం షాలను, 3 కుమార్తెలైన అనీస్ బీబీ, సమీనాలను నేను కుమార్తెగా జన్మించి ఆయనను నిరాశపరిచినప్పటికీ అందరినీ ఆయన సమానంగా ప్రేమించారు. నాకు 6 నెలల ప్రాయములో
టైఫాయిడ్ జ్వరము తీవ్రముగా తాకింది. ఆ జబ్బులో నా ఎడమ కాలు, ఎడమ చేయి పడిపోయాయి. కాబట్టి శిశువుగా ఉన్నప్పుడే నేను అవిటిదాననైపోయాను. నా తల్లి అతి త్వరలోనే చనిపోయింది. ఆమెను నేనెరుగను గాని చివరిగా ఆమె నా తండ్రితో, షాజీ, ఈ చిన్న గుల్షాన్ నిమిత్తము మీరు తిరిగి వివాహమాడకండి అని మిమ్మును బ్రతిమాలుచున్నాను. అయ్యా, ఈ బిడ్డను జాగ్రత్తగా చూచుకొనండి అని పలికిందట. నా తల్లి నా క్షేమార్థమై ఇట్లు చింతించిందట. మారు తల్లి తన కుమార్తెను సరిగా చూచుకున్నదేమోనని భయపడిందట. రెండవ భార్య యొక్క పిల్లలతో నా ఆస్తి పంచబడుతుందేమోనని ఆమె అట్లు కోరింది. మా నాన్నగారు నా తల్లి మనవి అంగీకరించారు. ఎన్నో సంవత్సరములు గడిచినా ఆయన తన భార్యకిచ్చిన వాక్కును మీరలేదు. మహమ్మదీయ మతములో ఒక పురుషుడు 5 భార్యలను కలిగి ఉండవచ్చును. ధనికులైతే ఇంకా ఎక్కువ మందిని కూడా వివాహమాడవచ్చును. అయితే భార్యలనందరినీ సమానముగా చూచుకొనవలెననేది ఒక షరతు. కానీ మా నాన్నగారు ఈ విధముగా నన్ను ప్రత్యేకంగా గమనించుకొనుచూ వచ్చారు. అందును బట్టి 14 ఏండ్ల ప్రాయములో నన్ను ఇంగ్లాండుకు తెచ్చారు. ఇలా ఇంగ్లాండు దేశానికి రావడమే నా మనసును, నా జీవితమును మార్చడానికి కారణమయ్యింది. లండన్ హోటల్ గదిలో నేను మహా నిపుణుడైన ఆంగ్లేయ డాక్టర్ యొక్క మాట కొరకు నిరీక్షణతో కనిపెట్టుచుండినాను. ఈ డాక్టరు స్పెషలిస్టు గారిని గూర్చి మా నాన్నగారు పాకిస్తాన్లో వినియున్నారు. మేము లండన్కు వచ్చి 3 దినములయ్యింది. నా చెలికత్తెలైన సలీమా, సేమాలు కూడా నాతో వచ్చారు. ఈ డాక్టర్ గారు నా జబ్బు విషయమై ఇవ్వబోవు అభిప్రాయముపై నా భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. 3 నెలల చంటిబిడ్డగా ఉన్నప్పుడే మా మేనమామ కుమారునితో నాకు ప్రదానము చేయబడింది. ఆయన పంజాబులోని ముల్టాన్ అనే ఊరిలో నా స్వస్థతను గూర్చిన శుభవార్తకై కనిపెట్టుచుండినారు. స్వస్థపడితే ఆయనతో వివాహము జరుపుతారు, లేకపోతే నా ప్రధానమును గూర్చిన వడంబడిక రద్దు చేయబడుతుంది. ఇది గొప్ప అవమానముగా ఎంచబడుతుంది. పెండ్లైన స్త్రీ విడాకులు పుచ్చుకునుట కంటే ఇది మరింత అవమానకరముగా మా దేశములో ఎంచబడుతుంది. ఇప్పుడు డాక్టరు గారి కాలి చప్పుడు విని సలీమా, సేమాలు దిగ్గును లేచి తమ దుప్పట్టాలను సర్దుకున్నారు. సలీమా నా ముసుగును ముఖము పైకి లాగి కప్పింది. నేను పడక మీద పండుకుని ఉన్నాను. నాలో వణుకు ప్రారంభమైంది. నా జీవితమును తీర్మానించు డాక్టర్ యొక్క ప్రవేశము కదా. నాన్నగారి వెనుక డాక్టర్ గారు వచ్చారు. తన మృదువైన స్వరముతో శుభోదయము చెప్పారు. నేను ఈ డేవిడ్ గారి ముఖమును చూడడానికి వీలులేదు. ఆయన నా చచ్చుబడిన చేతిని, కాలిని 1 నిమిషము పరీక్షించి నా జబ్బును బాగా ఎరిగిన వాని వలె మాట్లాడారు. దీనికి వైద్యము లేదండి, ప్రార్థన ఒక్కటే మందు అని డాక్టర్ డేవిడ్ చెప్పారు. దానిలో సందేహమేమీ లేదు. నా పడకపై పరుండి ఆంగ్లేయ డాక్టరు దేవుని నామమును ఉచ్చరించడాన్ని విన్నాను. ఇదేమిటి, ఆంగ్లేయులకు కూడా దేవుడున్నాడా? ఆయన వైద్యరీత్యా మా నిరీక్షణనంతటినీ కూలగొట్టే మాటలను పలికారు. కానీ ఆయన స్వరములో దయ, జాలి మారుమ్రోగాయి. మమ్ములను నిస్సహాయకులనుగా విడువక ప్రార్థన అనే మార్గమును చూపించారు. నాన్నగారు ఆయనను తలుపు వరకు సాగనంపి నా దగ్గరికి తిరిగి వచ్చారు. సలీమా నా ముసుగును తొలగించి నన్ను కూర్చుండబెట్టింది. కన్నులలో నీరు నిండియుండగా, నాన్న, ఆయన నన్ను బాగు చేయలేరా అని గద్గద స్వరముతో అడిగాను. నాన్నగారు చచ్చుబడిన నా చేతిని సవరించి, మనకిప్పుడొక మార్గమున్నదమ్మా, పరలోకపు ద్వారమును తట్టుదాము. కాబట్టి మనం ఆశించిన రీతిగా మక్కకు వెళదాము అంటూ నా వైపు చూచి చిరునవ్వు నవ్వారు. నా దుఃఖములో ఆయన పూర్తిగా పాలిభాగస్థుడు కదా. అయినా ఆయన నిరాశకు చోటివ్వలేదు. ఆయన మాటలలో నూతనమైన నిరీక్షణను వెలిబుచ్చారు. అవును, దేవుని ఇంటిలో జంజం అను స్వస్థపరచు ఊటయున్నది. ఆ ఊటలో మన హృదయ వాంఛ తప్పక తీరుతుంది అన్నారు. ఇప్పుడు నా తండ్రి ప్రయాణ ఏర్పాటులో ఉన్నారు. లండన్ నుండి యోద్ధా విమానాశ్రయానికి చేరాలి. మక్కా యాత్రికులు ఇక్కడ దిగాలి. డాక్టర్ గారు నన్ను బాగు చేస్తారనే ఆశతో ఆయన ఇప్పటి వరకు ఏర్పాట్లు చేయకుండా కనిపెట్టారు.
ఇంగ్లాండులో స్వస్థపడి మక్కాకు వెళ్ళి దేవునికి స్తుతి చెల్లించగలమని తలంచారు. అందుకే సరిగ్గా మక్కా యాత్రకై ప్రతిష్ఠించబడిన మాసములో మా ప్రయాణం ఉండాలని అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు వెంటనే ఏర్పడిన ఈ మార్పులను బట్టి అన్ని ప్రయాణ ఏర్పాట్ల కొరకై మరికొన్ని దినములు కనిపెట్టవలసి వచ్చింది. నాన్నగారికి లండనులోనున్న పాకిస్తాన్ స్నేహితులను దర్శించే అవకాశము దొరికింది. నాన్నగారిని దర్శింపవచ్చిన కుటుంబములలోని స్త్రీలు నన్ను చూడగోరుట సహజమే గాని నేను నా జబ్బును గూర్చిన సిగ్గుతో వారిని కలుసుకోవడానికి ఇష్టపడలేదు. అంతగా కృషించి ఎండిపోయిన కాలు చేతులను చూచుటకెవరే ఆశిస్తారు? నల్లగా చర్మము ముడతలుబడి వ్రేళ్ళు పుల్లల వలె ఒక గుత్తుగా వ్రేలాడుచుండినాయి. నా వయసు వారు త్వరలో బంగారు బుట్టా పని కలిగిన ఎర్రని వివాహ వస్త్రములు నగలు ధరించి మంచి కట్నముతో వారి భర్తల ఇండ్లకు వెళ్ళడానికి సిద్ధపడుచుండగా ఒక ఏకాకిగా గడపవలసిన జీవితము నా ముందుండింది. నేనొక వ్యక్తిని అనిపించుకోవడానికి తగను. సిగ్గు అను ముసుగు క్రింద దాగి ఉండవలసిన రోగిని. మా గది హోటల్లోని 2వ అంతస్తులోనున్నది. నాన్నగారు ప్రక్క గదిలో ఉన్నారు. అది మంచి తివాచీలతో మంచి సదుపాయముగా ఉన్నది. సలీమా, సేమ అను నా పనికత్తెలు నన్ను కనిపెట్టి చూచుకొనుచున్నారు. నా బట్టలను ఉతికి నాకు వస్త్రములను తొడిగించి వంతుల చొప్పున రాత్రంతా నన్ను కనిపెట్టి చూచుకొనుచున్నారు. నా తండ్రి కొనియుంచిన పుస్తకములు చదువుటలోనూ దినమునకు 5 మార్లు నమాజుతోనూ స్నానాపాదులతోనూ దినములు త్వరితముగా గడిచిపోతున్నాయి. కొన్నిసార్లు నా 2 పనికత్తెల వింత వింత మాటలు నా చెవిన పడుతున్నాయి. వారు ఇటు అటు చూడడానికి క్రింది అంతస్తుకు వెళ్ళేవారు. హోటల్ బయట కాలు పెట్టడానికి వారికి ధైర్యము లేదు. కిటికీ ద్వారా వారి కంటి చూపు మేరకు బయటి ప్రపంచమును చూస్తూ తృప్తి చెందేవారు. వారు పాకిస్తాన్లోని పల్లెటూరి పిల్లలు. వారి అమాయకపు మాటలు నాకు నవ్వు తెప్పించేవి. కిటికీలో నుండి చూస్తూ సలీమా, అబ్బా, ఇది ఎంత అందమైన పట్టణము, ఎంతమంది ప్రజలు నడుస్తున్నారు, అమ్మో ఎన్ని కార్లు అన్నది. అంతలో సేమ, అయ్యయ్యో, ఆ స్త్రీలు మోకాళ్ళ వరకేనున్న గౌనులు ధరించారు. అలా వారి కాళ్ళను కనపరుచుకోవడానికి సిగ్గులేదా? స్త్రీలు పురుషులు కలిసి నడుస్తున్నారు. అక్కడిద్దరూ చేతులు పట్టుకున్నారు. అదిగో చూడు, వారు ముద్దులు పెట్టుకునుచున్నారు. ఈ ప్రజలకు తిన్నగా నరకమే ప్రాప్తిస్తుంది. మాకు బాల్యము నుండి వస్త్రధారణ విషయమై ఖచ్చితమైన పద్ధతులున్నాయి. మెడ దగ్గర నుండి పాదముల వరకు పంజాబీ వస్త్రధారణ అయిన సల్వార్ కమీజ్ని ధరించేవారము. మా మెడ చుట్టూ పలుచని దుప్పట్టాను ధరిస్తాము. అవసరమైనప్పుడు తలపై ముసుగు వలె కప్పుకుంటాము. కావలసినప్పుడు దానితో ముక్కుముని కప్పుకొని మరుగు చేస్తాము. చలి సమయంలో మా చుట్టూ చుట్టుకుంటాము. బయటికి వెళ్ళినప్పుడు బురఖా ధరిస్తాము. అది తల నుండి పాదముల వరకు కప్పుతుంది. దానికి కండ్ల దగ్గర మాత్రము చూడడానికి వల అమర్చబడి ఉంటుంది. రోడ్డు మీద ఎవరితోనూ సంభాషించడానికి వీలు లేదు. రోడ్డు మీద వేగముగా నడిచే వాహనాలను చూడడానికి, వినడానికి ఇది అడ్డుగా ఉంటుంది. అయినా ఆది నుండి మా పితరులు ధరించే పద్ధతి ఇది. అందులో దేనిని నిరాకరించే యోచన కూడా మాకు కలుగదు. మాకీ వస్త్రములు కాపుదలనిచ్చే తెర వంటివి. మేము లోకమును చూడగలము గాని లోకము మమ్మను చూడడానికి వీలులేదు. ఈ పద్ధతిలో పెంచబడిన మాకు లండను స్త్రీలు ధరించే గౌనులు ఎంతో అసహ్యముగా కనబడ్డాయి. ప్రపంచంలోకెల్లా బహు దుర్మార్గమైన పట్టణము లండనే అను తీర్మానమునకు వచ్చాము. మా దేశములో, మరీ ముఖ్యముగా మా పట్టణములో కుటుంబములోని దగ్గర బంధువులైన తండ్రి, అన్నదమ్ములు తప్ప మరి ఏ పురుషునితో గాని, కనీసము పనివారితో గాని మాట్లాడితే అది ఎంతో దుష్కార్యముగా ఎంచబడుతుంది. కుటుంబ గౌరవమును కాపాడుటయే పరదా యొక్క ఉద్దేశము. మహమ్మదీయ కుమార్తెల పవిత్రతకు ఒక చిన్న మచ్చ, కలంకము, అనుమానమునకు తావుండరాదు. అట్టి వాటికి భయంకరమైన శిక్ష ఉంటుంది. లండన్ హోటల్లోని సేవకుడు ట్రాలీ మీద దినమునకు 3 సార్లు ఆహారము తెచ్చేవాడు. కొన్నిసార్లు ఒక స్త్రీ తెచ్చేది. సలీమా, సేమాలు తలుపు దగ్గర నుండి భోజనమును అందుకునేవారు.
ఆ ఆంగ్లేయ స్త్రీ యొక్క మొండి కాళ్ళను చూడకూడదని నా కండ్లను మూసుకునేదానను. హోటల్ భోజనమునకు విసిగియుండుట వలన నాన్న ప్రతిదినము ముస్లిమి పద్ధతి ప్రకారము కోయబడి వండించిన కోడి కూరను తెప్పించేవారు. పంది మాంసము మాకు నిషేధము. పంది అని పలుకుటయే మా నోటిని అపవిత్రపరుచునని మేము దానికి బదులు బర్లా అనేవారము. బర్లా అనగా అంటరానిది. నాన్నగారు కోడి కూరతో పాటు కూరగాయలు, అన్నము, ఐస్ క్రీం తెప్పించేవారు. మేము కోకో కోలాను సేవించేవారము. ఈ చల్లని పానీయము మా గదిలో ఎప్పుడూ ఉండేది. మా ఊరి కొరకు, కెబాబుల కొరకు, మా ఇంటి చెట్ల మామిడి పండ్ల కొరకు ఆశపడేదానను. నేను దిగులు పడకూడదని నాన్నగారు నన్ను ఇటు అటు తీసుకుని వెళ్ళి లండన్ పట్టణమును చూపించారు. చక్రాల కుర్చీ మీద హోటల్ అంతా చూపించారు. 2 మార్లు మా సహాయకురాండ్రతో ఆ ప్రదేశమును చూడడానికి టాక్సీలో తీసుకుని వెళ్లారు. ఆంగ్లేయులను గురించి నాకు వివరించారు. ఇది క్రైస్తవుల దేశమమ్మా. వీరు యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని నమ్ముతారు. అది ఎంత తప్పు! దేవుడు ఎప్పుడు వివాహం ఆడాడు? ఆయనకు కుమారుడెట్లు కలిగాడు? ఈ ప్రజలు కూడా ఒక గ్రంథమును అనుసరించుచున్నారు. మన గ్రంథము వారి గ్రంథము కొంతవరకు ఒక్కటే అని వివరించారు. నాకేమీ అర్థం కాలేదు. మనసులో కలవరము లేచింది. మన గ్రంథము వంటి గ్రంథమును వారనుసరించుచున్న ఎడల మనకంటే వారెందుకింత వ్యత్యాసముగా ఉన్నారు అని నాన్నను ప్రశ్నించాను. నాన్నగారు మనకు నిషేధించబడిన అనేకమైన వాటిని వారు చేయవచ్చును. ఉదాహరణగా వారు పంది మాంసము తినవచ్చును, మద్యపానము చేయవచ్చును. స్త్రీ పురుషుల మధ్య మనవలే పెద్ద ఎడబాటు అక్కరలేదు. అవివాహితులు ఆఫీసులలో కలిసి పనిచేస్తారు. వారి కుటుంబంలోని పిల్లలు పెద్దలను మనవలే అంతగా గౌరవించరు. అయినా వారు మంచి ప్రజలే, క్రమశిక్షణ కలిగిన వారు. వారు తమ పనులను సక్రమముగా సమయానికి చేస్తారు. వారిలో మంచి నీతి ఉన్నది. మన ఆసియా ప్రజల వలెగాక ఒక మాట ఇచ్చినచో దానిని నెరవేరుస్తారు అన్నారు. నాన్నగారికి విదేశీయులను గూర్చి బాగా తెలుసు. పాకిస్తాన్లోని ప్రత్తిని విదేశాలకు ఎగుమతి చేసి ఎంతో కాలము వ్యాపారము చేశారు. వారిని గూర్చి నాన్న, మనకు ఆంగ్లేయులకు మతములో భేదమున్నది, కానీ వారు దయార్ద్ర హృదయులు, పరోపకారులు మరియు బాధపడుచున్న వారి ఎడల కనికరము చూపిస్తారు అన్నారు. నాన్నగారు ఆంగ్లేయులను గురించి చెప్పిన ఈ మాటలను తలపోసాను. వారు దయగల ప్రజలట. ఈ శీతలమైన చక్కని ప్రదేశములో నివసించేవారట. మంచి స్వేచ్ఛను కలిగించు ఒక పుస్తకమును కలిగిన వారట. మా పరిశుద్ధ గ్రంథమునకు వారి గ్రంథమునకు సంబంధము కలదట. మరి మా మధ్యనున్న ఈ వ్యత్యాసమునకు మూల కారణమేమి? 14 ఏండ్ల బాలిక ఈ సందేహములను ఎలా తీర్చుకొనగలదు? ఇది నాకు మించినదని గ్రహించి నా మనసులో చెలరేగుచున్న మత సంబంధమైన ప్రశ్నలను వదిలి ఎంతో కాలముగా వాంఛించిన మక్కా యాత్ర వైపు నా దృష్టిని సారించాను. ఈ పైన చెప్పబడిన వాటికి జవాబులను కొన్ని సంవత్సరముల తరువాత మాత్రమే పొందగలిగాను. విషయ సూచికలో 2 హజ్ యాత్ర. పాకిస్తాన్ అంతర్జాతీయ వాయు మార్గమునకు చెందిన విమానము ఒక తెల్లని పక్షివలే విమానాశ్రయములో నిలబడింది. నన్ను విమానము వరకు చక్రాల కుర్చీలో తీసుకుని వెళ్లారు. ఆ తరువాత ఎత్తుకుని మెట్లను ఎక్కించి విమానములోనికి చేర్చారు. ఇంగ్లాండుకు రాకుండా ఉంటే బాగుండేది. ఇక్కడుండడానికి విరక్తి చెందాను. ఇక్కడ నాకేమీ దొరకలేదు కదా. భవిష్యత్తు విషయమై ఏ విధమైన నెమ్మదిని ఇక్కడ పొందలేదు కదా అనుకున్నాను. ఇక దేవుని పట్టణంలో నిరీక్షణ కలదను గొప్ప ఆశతో ఎదురు చూస్తున్నాను. మహమ్మదీయులు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ మహాపరిశుద్ధ పట్టణమును దర్శింపగోరుతారు. దీనిని గూర్చి నేనెన్నో కలలు గన్నాను. అది వజ్రము ప్రకాశించినట్లు ప్రకాశించే దేశమని నా ఊహ. ఇప్పుడైతే దానిని నేను కనులారా చూడబోచున్నాను. విమానములో మాకు మొదటి తరగతిలో సీట్లు ఏర్పాటు చేశారు. నా 2 సేవకురాండ్ర మధ్య నేను కూర్చున్నాను.
నా చచ్చుబడిన ఎడమవైపును వాలిపోకుండా సేమా పట్టుకున్నది. సలీమా నాకు కావలసిన వాటిని అందించడానికి కుడివైపున కూర్చున్నది. ప్రయాణములోని విశేషాలను గూర్చి చెప్పడానికి వీలుగా మా ముందున్న 2 సీట్లలో నాన్నగారు కూర్చున్నారు. విమానము గాలిలో పైకి లేచి చివరికి సమమైన ఎత్తులో ఎగురుచుండినది. మనమిప్పుడు భూమికి 30,000 అడుగుల ఎత్తులో ఎగురుచున్నామమ్మా అన్నారు. కిటికీలో నుండి బయటికి చూశాను. అతి ప్రకాశవంతమైన సూర్యకిరణముల మధ్యనున్నాము. మా క్రింది భాగములో మెత్తని దూది కుప్పలు కుప్పలుగా కనబడుచున్నట్లు మేఘములున్నాయి. మా దేశపు పెండ్లి కుమార్తెకు ఇచ్చి పంపే పరుపుకు పనికి వచ్చే దూదివలెనున్నదే అనుకున్నాను. సలీమా, సేమాలు కూడా కిటికీలో నుండి చూశారు. సేమ, ఇంత బరువైన వాహనము గాలిలో తేలుచున్నదే అన్నది. ఇంతలో విమానము పైకి క్రిందకి కొంచెము ఊగిచున్నట్లనిపించింది. నేను భయపడ్డాను. నాన్నగారు గాలి ఒత్తిడి తక్కువగానున్న ప్రదేశము ద్వారా వెళ్ళుచున్నాము, అంతేగాని ఇందులో ఏ అపాయము లేదు అన్నారు. విమానములో మాతో పాటు మరికొందరు యాత్రికులున్నారు. వారును హజ్కే ప్రయాణము చేస్తున్నారనుకున్నాను. ఎందుకంటే వారి సామానులలో హజ్ యాత్రకు అవసరమైన తెల్లని వస్త్రములుండడాన్ని గమనించాను. హజ్ యాత్రను గురించి ఒక సినిమా చూశాను. మక్కా యాత్ర చేయగోరే భక్తులకు మాత్రమే అది చూపబడుతుంది. వివిధ రంగులలో అక్కడి ఆవారములు ప్రదర్శించబడ్డాయి. నాన్నగారు దీన్ని చూపి అరబ్బీ ఎడారిలో మా మతము ఎలా ఉద్భవించిందో నాకు వివరించారు. విమానంలోని సహాయకురాలు ఎయిర్ హోస్టెస్ ఆకుపచ్చని వస్త్రమును, మెడ క్రింద ఒక చిన్న దుప్పట్టాను ధరించింది. ఆమె పల్లెములో మాకు భోజనము అందించింది. నాకు తినడానికి మనసు లేదు. సలీమా, బీబీజీ, మీరు బలపడునట్లుగా కొంచెమైనా తినండి తల్లి, లేకపోతే మీకు బలమెలా సరిపోతుంది అన్నది. నాకు ఆకలి లేదు, వద్దు అని తల ఊపాను. నేను కొంచెము అనారోగ్యముగా ఉన్నట్లనిపించింది. విమానములో ఊపబడుట, మక్కాను దర్శించబోతున్నానను అమితోత్సాహమో నాకు ఆకలి లేకుండా చేశాయి. మేము అబుదాబి అను ఊరిలో విమానము మారాము. అక్కడ చాలా దూర ప్రాంతముల నుండి వచ్చిన యాత్రికులను కలిశాము. వారెక్కడి నుండి వచ్చారో తెలుసుకోవడానికి వారి వస్త్రధారణ పద్ధతులను పరిశీలించాను. ఇరాన్, నైజీరియా, చైనా, ఇండోనేషియా, ఐగుప్తు మొదలగు దేశముల నుండి వచ్చిన యాత్రికులను వారి వారి వస్త్రధారణ బట్టి గుర్తించగలిగాను. లోకమంతా మక్కాకు తరలి వెళ్ళుచున్నట్లనిపించింది.